రై రై రారా సాంగ్ కు మ్యూజిక్ కంపోజ్ చేయడంతో పాటు సాంగ్ కూడా అతనే పాడిండు ఏఆర్ రెహమాన్. దాని గురించి మీరేమంటారు? చూసేదాన్ని బాగానే ఉంది, బాగుంది. రై రై రారా 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 సరే బాగాలేదంట, బాగాలేదు అది, బాగాలేదు. ఇంకా అదే తప్పుదాలి, బాగుందిలే. అదే కామెడీ కానులే, బాగుంది. అది కూడా బాగానే ఉంది. కానీ నాకైతే టాక్సిక్ బాగుంది. నాకు అన్నిటి మీద నాకు టాక్సిక్ బాగుంది. టాక్సిక్ కానీ కేజీఎఫ్ కానీ ఆ సినిమా నాకు జీవితంలో బాహుబలి సినిమా కంటే కేజీఎఫ్ సినిమానే నచ్చింది నాకు అంతే. టాక్సిక్ లో కార్ సీన్ బాగుంది, కార్ సీన్ బాగుంది, మామూలు ఉంది. అన్న చెప్పే డైలాగులు కానీ ఆ యాక్షన్ కానీ అసలు ఏ సినిమా హీరో వల్ల కాదు అంతే లెక్క. అదైతే బాగుంది. ఈ రారా రారా రైలు రారా అది కూడా బాగానే ఉంది. ఎందుకు అర్థం చెప్పాలి, బాగుంది అది. రాని సినిమా రాని చూద్దాం, చూసిన తర్వాత ఇదో రై రై రారా ఇదో వేస్తా, ఇదో రా 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 ఇదో ఇదో కాళ్ళు చెప్తాను. ఇదో జానీ మన మాస్టర్ ఉన్నాడు కదా, మన జానీ మాస్టర్ ఉన్నాడు అంటే ఇంకా సినిమా ఇంకా డాన్స్ వేరే లెవెల్ ఉంటుంది అంతే. మన జానీ మాస్టర్ ఎన్ని కష్టాలు పాపం చూడండి, ఎన్ని అవార్డులు, నేషనల్ అవార్డులు, ఆస్కర్ అవార్డులు రావాల్సింది కట్టిపోయినాయి. అన్యాయం, దారుణం. మాస్టర్ని తీసుకెళ్లి జైలు వేసి అబ్బా ఎంత బాధ వేసింది. మన తెలుగు మాస్టర్ తెలుగుడు పై స్థాయికి పోతుంటే ఇంకా కాస్త ఎంకరేజ్మెంట్ చేసి అతనికి వచ్చేది చేయకుండా అతని మీద కేసులు పెట్టేదాకా ఎవరెవరికో ఛాన్సులు ఇస్తే ఇదే బాధ. ఎవరెవరికో పక్క రాష్ట్రం వాళ్ళకి పక్కన వాళ్ళకి ఛాన్సులు ఇస్తే పానీల పాపమనినా వాళ్ళే వచ్చి మనల్ని. కాబట్టి మన తెలుగు మాస్టర్లు అందరూ చెప్పేది ఒకటే, డ్యాన్స్ వరకు ఫైటర్లకి పక్కన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వబాకండి, మన తెలుగు వాళ్ళకి ఇవ్వండి ఛాన్సులు అంతే. అసలు ఎవరేమి కేసులు వేసింది, ఎంత బాధ. నేషనల్ అవార్డు పోయింది, ఆస్కర్ అవార్డు వచ్చేది పోయింది. అంతే జానీ మాస్టర్ చేసాడంటే రావాలా, ఆ పాటకని రావాలా, చిక్కిరి పాటకని రావాలా. రామ్ చరణ్ గారు చెప్పేది అలా ఒకటే, డైరెక్టర్ ఎవరైనా బుచ్చిబాబు గారు చెప్పేది అలా ఒకటే. ఇప్పుడు పెద్ద సినిమాలో సాంగ్స్ అన్ని మన జానీ మాస్టర్ చేయాలంతే. దయచేసి మన జానీ మాస్టర్కి ఇవ్వండి. ఒకవేళ ఏదో ఒక సాంగ్ మన సందీప్ మాస్టర్కి ఇవ్వండి అంతేదా, అంతే. అయితే ఇప్పుడు ఏప్రిల్ 30కి రిలీజ్ అనేసి అనౌన్స్మెంట్ చేశారు. మరి అది ఏప్రిల్ 30కి అయ్యే ఛాన్స్ ఉందా? ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణంలో ఏమన్నా అది కూడా వాయిదా పడే అవకాశం ఉందా? అదే ఫస్ట్ దేశం రక్షణ కావాలా, దేశంలో మొత్తం క్లారిటీగా చూసుకొని సినిమా రావాలంతే. అంతేగాని దేశం ఎట్టబోయినా సినిమా వరకు వస్తానంటే రాంగ్. అది ఫస్ట్ దేశ రక్షణ కరెక్ట్గా ఉండాలి, దేశానికి తగ్గట్టుగా మనం పోవాలా. సినిమా అయినా వ్యాపారం అయినా రాజకీయం అయినా నువ్వు ఏమైనా చేసినా కూడా దేశానికి తగ్గట్టే పోవాలంతే. నీ ఇష్ట ప్రకారం చేస్తానంటే జరగదు. ఇక్కడ ఫస్ట్ దేశం ముఖ్యం, ప్రజలు ముఖ్యం. ప్రజలు ఉంటేనే సినిమా ఆడుతుంది. ఏదైనా సీఎం అవ్వాలన్నా, పిఎం అవ్వాలన్నా, డబ్బు సంపాదించాలన్నా, మింగాలన్నా, బిల్డింగ్లు కట్టాలా, పక్క దేశం పోవాలన్నా, ప్రజలకు డబ్బులు లాక్కొని పోవాలి. కాబట్టి ఫస్ట్ దేశానికి కరెక్ట్గా అన్ని పర్ఫెక్ట్గా ఉంటేనే సినిమా రావాలి. అది